వచ్చేసిన చలో రెడీ గట్టిగా చెప్పు జరా. జేఎస్ఆర్ సన్ సిటీ ప్రేక్షకులకు, రియల్ ఎస్టేట్ వాటాదారులకు మా యొక్క వెల్కమ్ అండి. నేను జేఎస్ఆర్ వరంగల్ హైవేకి ఉన్నటువంటి 27 వెంచర్లు ఎందుకు ఇక్కడ ఈ జేఎస్ఆర్ వాళ్ళు వేయడం జరిగిందో నేను కాస్త మీకు సవివరంగా చెప్పాలనుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు కాస్త ఓపికతో వినండి. థ్యాంక్ యూ. యాదాద్రి లక్ష్మీ నరసింహ గుట్టు పరిసర ప్రాంతాల్లో జరిగేటటువంటి అభివృద్ధి విశేషాలు, ముఖ్యంగా ఇక్కడ యాదాద్రి దగ్గర 9 గుట్టలు 32 అవతారాల ప్రతిష్టాపన చేయదలిచినటువంటి ఉంది. ఫ్యూచర్ గవర్నమెంట్ భారతదేశంలోని అతిపెద్ద ఆంజనేయ విగ్రహం ఉంది. అది 150 విగ్రహాలు 150 అడుగులు ఎత్తుంది. ఆల్రెడీ ఉంది. ఇప్పుడు అది గుట్టపై 2 రోడ్లు, 2 ఘాట్ రోడ్లు, ఫ్యూచర్లో ఇంకా 2 ఘాట్ రోడ్లు రాబోతున్నాయి. ఉద్యానవనాలు, తులసి దళాలు, పార్కులు ఇవన్నీ కామన్, ఇంకా ఎక్కువ వస్తున్నాయి. సో టీటీడీ దేవస్థానంలో ఎలా అయితే కళ్యాణ మండపాలు ఉన్నాయో ఇప్పుడు నరసింహస్వామి దగ్గర కూడా కళ్యాణ మండపాలు, పార్కులు, పిక్నిక్ లాంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది జనాభా సౌకర్యం కొరకు. 50 ఎకరాల్లో బస్టాండ్ డిపో కొత్తగా, 400 ఎకరాలలో జింకల పార్కు, మల్టీ లెవెల్ కార్ పార్కింగు, రిలయన్స్ కంపెనీ షాపింగ్ మాల్స్, ఇక మిగతా పెద్ద పెద్ద కంపెనీలు కూడా రావచ్చు ఫ్యూచర్లో. సో నెక్స్ట్ ఏంటంటే పర్మనెంట్ హెలిప్యాడ్, అంటే టెంపుల్కి దగ్గరగా ఒక ఎయిర్పోర్ట్ మినిమం అనేది పెట్టేస్తే టెంపుల్కి వచ్చే వాళ్ళు డైరెక్ట్గా దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఫ్యూచర్లో ప్లాన్ ఇక్కడ ఉంది వరంగల్ సిటీలో. గుట్టకు 6 నుంచి 7 కిలోమీటర్ దూరంలో 4-5 లైన్లు వేయడం జరుగుతుంది. గుట్ట చుట్టుప్రక్కల సరౌండింగ్గా ఒక ఔటర్ రింగ్ రోడ్ మోడల్ లాగా వేయడం జరుగుతుంది. దీన్నే యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ అంటున్నారు, YTD. అంటే దీని చుట్టుపక్కల 5 కిలోమీటర్ల లోపు మీరు ప్లాట్లు కానీ విల్లాస్ కానీ ఏవి తీసుకోవద్దండి భవిష్యత్తులో. కాస్త దూరంగా 5 కిలోమీటర్ తర్వాత తీసుకుంటే మీకు భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే దీని పరిధిలో తీసుకుంటే అది టెంపుల్ అథారిటీయే మళ్ళీ తీసుకుంటుంది. ఎలా అంటే గవర్నమెంట్ ల్యాండ్ లాగా అన్నట్టు. ఇది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి యాదగిరి వరకు మనకు మెట్రో స్టేషన్ వస్తుంది. MMTC కూడా వస్తున్నది. ఫ్యూచర్లో ఎయిమ్స్ హాస్పిటల్ కూడా వచ్చింది ఆల్రెడీ. హై స్పీడ్ రైళ్లు కూడా వస్తున్నాయి. ఇప్పుడు నేషనల్ హైవే NH 163 ఉంది. దీన్ని ఇంకొంచెం ఎక్స్ప్రెస్ హైవే కూడా కాబోతుంది ఫ్యూచర్లో 5 to 10 ఇయర్స్లో. ఇలా అన్ని డెవలప్మెంట్స్ ఫ్యూచర్లో ఇక్కడ వస్తున్నాయి. సో DTCP లేఅవుట్స్, HMD లేఅవుట్స్, ఇది R1 జోన్ పరిధిలో ఉంది, గ్రీనరీ జోన్లో ఉంది. ఫ్యూచర్లో సెకండ్ క్యాపిటల్ ఆఫ్ హైదరాబాద్ అయితే నెక్స్ట్ తెలంగాణకు కాబోయేది వరంగలే. సో ఈ హైవేకు ఉన్నటువంటి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే కాబోయే సెకండ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. వరంగల్ హైవేని ఆనుకొని మీరు ఊహించని డెవలప్మెంట్స్. ఎయిమ్స్ వచ్చింది ఆల్రెడీ 5,000 కోట్లతో సెంట్రల్ గవర్నమెంట్ మీకు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి హాస్పిటల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా నెక్స్ట్ స్టేజ్ వరంగల్ హైవేకే రాబోతున్నాయి. ఆల్రెడీ DRDOలో ఇన్ఫోసిస్, TCS రాబోతున్నాయని ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. విప్రో, TCS కూడా వస్తాయి ఫ్యూచర్లో. సో మనం అందరం వరంగల్ హైవేలో ప్లాట్ తీసుకున్నందుకు, మరియు మన సార్ జాడపల్లి లక్ష్మీనరసింహ సార్ గారు ఇక్కడ ఇన్ని వెంచర్లు వేసి ఫ్యూచర్లో జనాల అవసరాలకు రీత్యా వాళ్ళ పెట్టుబడికి 10 రెట్లు లాభం చేకూర్చేటట్లు చేసినందుకు మనం చాలా గర్వపడాలి. అందులో మనం బాగా పంచుకొని ఫ్యూచర్లో మీరు ప్లాట్లు తీసుకుపోయే వాళ్ళు కానీ తీసుకున్న వాళ్ళు కానీ ప్లాట్ల రేటుతో పాటు ఎర్రచందనం మనకు 15 సంవత్సరాలు వెయిట్ చేస్తే దాని ద్వారా వచ్చే లాభంని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కోట్లపైనే ఉండొచ్చు మన లాభము. సో మీరందరూ వరంగల్ హైవే మీని ఒకసారి చూసి మీకు నచ్చిన తర్వాత మీరు ప్లాట్లు చూసి తీసుకోగలరని మా యొక్క మనవి. థ్యాంక్ యూ. జేఎస్ఆర్ సన్ సిటీ. మళ్ళీ అదే